నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు మాట్లాడే చిలుక. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక ఒంటరి మహిళ తోడు కోసం ఒక మాట్లాడే చిలుకను కొనుక్కుంది. అయితే మరుసటి రోజు ఆ దుకాణానికి వచ్చి అసహనంగా ఈ పక్షి మాట్లాడడం లేదు అనింది. పంజరంలో అద్దం పెట్టారా? చిలుకలకు అద్దాలంటే చాలా ఇష్టం. తనను తాను చూసుకుంటూ మాట్లాడుతుంది. ఆ మహిళ అద్దం కొని పంజరంలో పెట్టింది. మరుసటి రోజు అద్దం పెట్టినా మాట్లాడడం లేదు అని ఫిర్యాదు చేసింది. చిలుకలకు నిచ్చెనలంటే ప్రాణం, ఒకటి లోపల పెట్టండి అయినా మాట్లాడడం లేదు అంటూ మళ్ళీ వచ్చింది. పంజరంలో ఊయల ఉందా? ఊయల్లో ఊగుతూ ఎడతెరిపి లేకుండా మాట్లాడుతుంది. పంజరంలో పట్టే ఊయల ఒకటి కొనుక్కుని వెళ్ళింది. ఆ మరుసటి రోజు ఏడు మొహంతో మళ్ళీ వచ్చింది. ఏమైంది అడిగాడు. చిలుక చనిపోయింది. హతాశుడయ్యాడు పక్షుల వ్యాపారి. చిలుక ఎప్పుడైనా ఏమైనా చెప్పిందా? అక్కడ చిలుకలు తినడానికి ఏమీ అమ్మరా అంటూ ఊపిరి వదిలింది అనింది ఆవిడ. చాలాసార్లు జీవితానికి ఏది ముఖ్యమో మరిచిపోయి ప్రాముఖ్యం లేని విషయాల పట్ల మొగ్గు చూపిస్తాం. అవును, కుటుంబానికి ఒక మంచి ఇల్లు, కారు, సోఫా, అందరికీ స్మార్ట్ ఫోన్లు అవసరమే. అవి కొనిచ్చి అందరినీ సంతోషపరుస్తున్నాం అనుకొని భ్రమపడ్డం కూడా తప్పే. ప్రేమ, అభిమానం, గౌరవం, మర్యాద వంటివి వీటన్నిటికన్నా చాలా ముఖ్యం. సమ